నాకు సి సెక్షన్ అయింది, లేదంటే నాకు డెలివరీ అయింది, దానివల్ల పొట్టబడిపోయింది, లేకుంటే వెయిట్ గెయిన్ అయిపోయింది, ఇంకా తగ్గదంట కదా, ఇలాగే ఉంటుందంట కదా మేడం ప్రాబ్లమ్స్ అన్నీ అని అడుగుతున్నారు. మనం ఎంత చక్కగా మంచి లైఫ్ స్టైల్‌లో ఉన్నా కూడా ఒక 3 నెలలు, 6 నెలలు వదిలేస్తేనే మళ్ళీ కూడా ఎలా పడితే అలా కనిపిస్తాం. అది వాస్తవం. అవునా? ప్రెగ్నెన్సీ టైంలో, మళ్ళా తర్వాత డెలివరీ తర్వాత అక్కడొక 1 ఇయర్ ఇక్కడ ఏమైతది మనకి నిద్ర ఉండదు, ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్‌గా ఉండదు, బాడీ యాక్టివ్ ఉండదు, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మూడ్ స్వింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా హై ఉంటాయి. ఇట్లాంటి టైంలో వెయిట్ గెయిన్ అనేది అవుతుంది కదా చాలా వరకు. మీరు ఒక నార్మల్ పర్సన్ కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. మీరు మెంటలీ, ఫిజికల్లీ రికవరీ అవ్వాలంటే డెలివరీ తర్వాత 5 ఏండ్లు పడుతుంది. మీరు మళ్ళీ మీ కెరియర్ అన్నీ కూడా చూసుకోవడానికి, సక్సెస్ఫుల్గా సెట్ అవ్వడానికి ఒక 5 ఏండ్లు వరకు పడుతుంది. మీరు అంతవరకు ఓపిక్గా మీ హ్యాబిట్స్ మీదనే ఫోకస్ చేయండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినద్దు, నమ్మద్దు, అండ్ వెయిట్ కోసం ఏదీ చేయొద్దు. రికవరీ మీద, బాబు మీద పాప మీదనో మీరు పెట్టిన కాన్సన్ట్రేషన్ మీ రికవరీ మీద కూడా పెట్టాలి. ఏదో కనేష్నా అయిపోయింది ఇట్లా వద్దు. మన ఫ్రెండ్ని తెచ్చుకున్నాం, ఇంటికి తెచ్చుకున్నాం, తన్ని బాగా చూసుకోవాలంటే మనం ఫిట్ ఉండాలి, మనం యాక్టివ్ ఉండాలి కదా. సో బిడ్డ మీద ఎంత ఫోకస్ చేస్తారో, ఇంక్లూడింగ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మదర్ ఎంత హెల్తీగా ఉంటే ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటుంది. సో మదర్కి కూడా కేర్ చూపించండి.